హాయ్! వెల్కమ్ టు సోను లెన్స్. ఈరోజు మనం పాపికొండల టూర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడికి చేరుకోవాలంటే ఎక్కడి నుండి వస్తే మనకు ఈజీగా ఉంటుందనే విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు 460 కిలోమీటర్లు. అలాగే భద్రాచలం నుంచి వస్తే 60 కిలోమీటర్లు. ఈ బోటింగ్ అనేది ఉదయం 10 గంటలకు అలా ప్రారంభమవుతుంది. కావున ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చేవారు రాత్రి భద్రాచలంలో స్టే చేసి ఉదయాన్నే 6 గంటలకల్లా దర్శనానికి వెళ్ళినా మీరు గంటలో ఆ రాములవారి దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోగానే గుడి వద్ద పాపికొండలకు ఆటోస్ అనేది అక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. లేదు మీరు ప్యాకేజీలో వస్తానంటే వాళ్ళే టికెట్స్ బుక్ చేసి వాళ్ళే కార్లలో తీసుకొనొస్తారు. కావున మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్సు, అలాగే ఇక్కడ సిగ్నల్స్ అనేవి సరిగ్గా ఉండవు కాబట్టి మీరు వచ్చేటప్పుడు క్యాష్ తీసుకొని రావాలి. మీరు ఎవరి వద్దనైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మీకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, టీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. టిఫిన్స్ అంటే మీరు భారీగా ఎక్స్‌పెక్ట్ చేసిర్రు. ఇక్కడ ఓన్లీ ఉప్మా, ఇడ్లీ మాత్రమే ఇస్తారు. కావున ఎవరైనా మీకు మీకు నచ్చకపోతే మీకు నచ్చిన టిఫిన్‌ని మీరు బయటనే చేసి వస్తే బావుంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు మీకు ఎలాంటి క్యాంటీన్స్ గానీ అక్కడ అందుబాటులో ఉండవు కాబట్టి మళ్ళీ తర్వాతకి ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే టిఫిన్ చేసుకొనొస్తే బావుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యాత్ర సులువుగా సాగేందుకు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేస్తుంది. మీకిక్కడ కంట్రోలింగ్ బోట్ కంట్రోలింగ్ వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి బోట్‌లో శాటిలైట్ ఫోను మరియు జీపీఆర్ఎస్ ట్రాక్‌లు అందుబాటులో ఉంటాయి. మీకు మధ్యాహ్నం బోటింగ్ స్టార్ట్ అయిన తర్వాతకి లంచ్ కూడా మీకు బోట్‌లోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరు బుక్ చేసుకున్న ప్యాకేజ్‌లోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన ఇప్పుడు గోదావరిలో మీ బోటింగ్ ప్రయాణం అనేది ప్రారంభం కాబోతుంది. మీకు మధ్య మధ్యలో చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్సు, డాన్సులు, మిమిక్రీ మీలో ఎవరైనా కళాకారులుంటే ఈ బోటింగ్‌లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఇప్పుడు విలే మీరు చూస్తున్న విలేజ్ రామచంద్రపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన మండలం. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తేనె, మైనం, చింతపండు, కట్టెలు, చేపలు పట్టి వాళ్ళ జీవనోపాధిని సాగించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 50 కుటుంబాలు ఈ రామచంద్రపురం విలేజ్‌లో కలవు. ఈ విలేజ్‌కి ఎలాంటి రవాణా సౌకర్యం అనేది అందుబాటులో లేదు. అలాగే ఇప్పటికీ ఈ విలేజ్‌కి కరెంట్ సప్లై లేదంటే మీరు నమ్మలేరు. కాబట్టి భద్రాచలం ఐటీ సంస్థ వారు వీరికి సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ సప్లైని ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క వారి జీవన ప్రయాణం సాగుతుంది. ఇలా కొంత దూరం మీరు గోదావరిలో ప్రయాణం చేసిన తర్వాతకి పాపికొండల ప్రాంతంలోని
మీరు అక్కడ చూడదగ్గ మరో అద్భుతమైన ప్రదేశం ఆదివాసుల జీవన విధానం, వారు నివసించే ప్రాంతం. అలాగే వారు వెదురు బొంగులతో తయారు చేసే వస్తువులు, పూజా సామాగ్రి అక్కడికి వచ్చే యాత్రికుల మనసును దోచుకుంటాయి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోను లెన్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మీ సోను. థ్యాంక్ యూ.